ప్రైజ్ ద లార్డ్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు బలం ఎలా పొందుకోవాలో ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుందాం. మరి ప్రతిరోజు మనము దేవుని ఆధ్యాత్మిక మాటలు నేర్చుకోవడం ఎంతో ఆశీర్వాదకరం. జీవితంలో ఎన్నో కష్టాలను ఎంతో సమృద్ధి చూసిన దావీదు అంటున్నాడు, నేను బలహీన సమయంలో దేవుడు నన్ను బలపరిచాడు అని ఎంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాడు. ఎప్పుడైతే మనము దేవునిలో రక్షణ పొందుకొని దేవునిపై ఆధారపడి జీవిస్తామో ఆయన నిన్ను నన్ను బలపరుస్తాడు. కారణం ఆయన పేరే బలవంతుడైన దేవుడు. యెషయా గ్రంథం 40:31లో యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి నీవు నేను బలహీనముగా ఉంటే దేవుడే మనల్ని బలపరుస్తాడని అంటున్నాడు. అదేవిధంగా ఒకసారి పరిశీలిద్దాం. 3 అంశాల ద్వారా మీకు చెప్పబోయే ప్రయత్నం చేస్తాను. 1 కృప ద్వారా బలపరుస్తాడు, 2 వాక్యం ద్వారా బలపరుస్తాడు, 3 ప్రార్థన ద్వారా బలపరుస్తాడు. కృప ద్వారా ఏ విధంగా బలపరుస్తాడో ఒకసారి మాట్లాడుకుందాం. కృప ద్వారా దేవుడు నిన్ను నన్ను బలపరుస్తాడు. దేవుని యొక్క కృపే మనలను బలపరుస్తుంది. మరి దేవుని కృప లేకపోయినట్లయితే మనము ఎంతటి వారమైనా ఈ లోకములో మరి ఈ బహు దుర్దినమైన రోజులలో మనము సంతోషకరముగా ఆనందకరముగా జీవించలేము. మరి దావీదు భక్తుడు అంటున్నాడు కీర్తనలు 94:18లో, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. దేవుని కృప ఎవరినైనా బలపరుస్తాడని పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ప్రోత్సహిస్తున్నాడు. మరి 2 తిమోతి 2:1, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. 2 వాక్యము ద్వారా మనము ఎలా బలపడతామనేది నేర్చుకుందాం. వాక్యము ద్వారా నిన్ను నన్ను బలపరుస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. లేఖనాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయగలిగినట్లయితే మనలను ఎంతో చైతన్యవంతులు చేస్తుంది. 1 యోహాను 2:14లో, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. మనము శారీరక బలం పొందుకోవడానికి భౌతికమైన ఆహారం ఏ విధంగా తీసుకుంటామో ఆధ్యాత్మిక బలాన్ని పొందుకోవడానికి కూడా దేవుని వాక్యము ధ్యానించాలి. ఆధ్యాత్మిక బలాన్ని కాపాడుకోవడానికి కూడా దేవుడు తన వాక్యాన్ని ధ్యానించడము అధ్యయనం చేయడం ద్వారా మనకి బలపరుస్తాడు. 3వ అంశం, ప్రార్థించడం ద్వారా దేవుడు నిన్ను నన్ను బలపరుస్తాడు. దేవుడు ప్రార్థించగా దేవదూత వచ్చి తనని బలపరిచింది. లూకా అధ్యాయం 22:42-43 చదువుకుందాం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించును. అప్పుడు పరలోకం నుండి దేవతతో ప్రభువుని బలపరిచినట్టు మనం ఇక్కడ చూస్తాం. అవును ప్రియమైన వారలారా, మనము దేవుని ఎప్పుడైతే మనము ఆధ్యాత్మిక స్థితిలో బలహీనపడుతున్నామో మరి ఆయన బలమైన పాదాల చెంతకు మనం వెళ్ళి ప్రార్థన చేస్తే మరి ఆయన సన్నిధిని మనము వెతకగలిగినట్టయితే ఎక్కడ లేని బలాన్ని మనకి ఇచ్చి ధైర్యపరుస్తాడు. ఎంతోమంది భక్తులు ప్రార్థన ద్వారా గొప్ప బలాన్ని పొందుకున్నట్లు మరి చూసాం. మరి సాధు సుందర్ సింగ్ గారు, అలాగే భక్త సింగ్ గారు, మరి దైవజనులు వారి ప్రార్థన ద్వారా ఎన్నో మహిమ కార్యాలు చేసినట్లు మనం విని ఉన్నాం. మరి ఈ విధంగా ప్రతిరోజు మనము ఆయన సన్నిధిలో ఆయన పాదాలను వెతుకుతూ ఆయన దగ్గరగా జీవించి బహుశక్తివంతమైన ఆధ్యాత్మికంగా తయారవ్వాలని మరి కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.